మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్లో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త రాంబాబే ఆమెను హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న రాంబాబు కోసం గాలింపు జరుపుతున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. పరిధిలోని వివాహిత అనుమానాస్పద మృతి కేసుకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మేడ్చల్ ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి, కేసు నమోదు చేశారా? ఎవరు ఫిర్యాదు చేశారు? ఎప్పుడు చేశారు? ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో మేడ్చల్ పట్టణము కేఎల్ఆర్ వెంచర్లో ఒక ఇంటిలో వివాహిత మహిళ చనిపోయిందని చెప్పేసి సమాచారం వచ్చింది. అట్టి సమాచారం మేరకు నేను నాతో పాటు మా ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళందరూ కూడా విజిట్ చేశాము. అక్కడ డెడ్ బాడీని పరిశీలించినట్లయితే తన పేరు ప్రశాంతి, 1.5 year కింద మ్యారేజ్ జరిగినది. తనకు ఒక చిన్న పాప కూడా ఉంది. నేటివ్ ఆఫ్ నెల్లూరు జిల్లా. తన భర్త తను సుమారుగా 1.5 months నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో పెళ్ళైనప్పటి నుంచి కూడా చిన్న ఘర్షణ జరుగుతుందని చెప్పేసి తెలిసిన పేరెంట్స్ చెప్పిందని తెలియచున్నది. అందులో భాగంగానే సుమారు నిన్న రాత్రి తన యొక్క భర్త ప్రశాంత్ యొక్క భర్త రాంబాబు అమ్మాయిని గొంతు పిసికి చంపినట్టుగా మాకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఇద్దరు కూడా బాగా ఘర్షణ అయినట్టుగా అక్కడ బ్యాంగిల్స్ పలికిపోయిన సీన్ ఆఫ్ అని తెలుస్తున్నది. కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పోస్ట్మార్టం గురించి డెడ్ బాడీని మేడ్చల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. అతను పట్టుకోవడానికి రెండు పార్టీలు 2 టీమ్స్ ఏర్పాటు చేసినాము. ఆ టీమ్స్ కూడా వీళ్ళని తొందరగా పట్టుకొని అతనికి కోర్టు ముందు హాజరుపరుస్తాము. ప్రశాంతి ఒంటి మీద ఎలాంటి గాయాలైనా ఉన్నాయా? ప్రశాంత్ గొంతు పైన ప్రెస్ చేసినట్టుగా గొంతు చుట్టూ కూడా కమిలిపోయిన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు సార్? అంటే గతం నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉండడం కానీ, లేకపోతే అల్లుడి మీద అనుమానం వ్యక్తం చేయడం కానీ ఏమైనా చెప్తున్నారా? చనిపోయిన యొక్క ప్రశాంతి యొక్క తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇతను వాళ్ళ వైఫ్ను అనుమానిస్తున్నాడు. ఎన్నిసార్లు సరి చెప్పినా కూడా అకారణంగా ఎటువంటి ప్రూఫ్ లేకున్నా కూడా ఏదో ఒక నెపంతోనే అమ్మాయిని బాధ పెడతా ఉన్నాడు. కుటుంబ సభ్యులు కూడా చాలాసార్లు వాళ్ళిద్దరికి కలిపి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే బతుకుదేరు గురించి అని చెప్పేసి వాళ్ళ ఊరు నుంచి 1.5 year కింద ఇక్కడ మేస్త్రి పని చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చినారు. నిన్న మధ్యాహ్నం కూడా చనిపోయిన యొక్క ప్రశాంత్ యొక్క తల్లిదండ్రులు నెల్లూరు నుంచి వీళ్ళని చూస్తానికని చెప్పేసి నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళతో చాలాసేపు కలిసి సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. ఈ చనిపోయినటువంటి ప్రశాంత్ యొక్క వాళ్ళ యొక్క సొంత అక్క కూడా ఇక్కడే పక్కన అత్వేలు గ్రామంలో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ రాత్రి అక్కడికి వెళ్ళారు. మార్నింగ్ చూసేసరికి ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్ట సంఘటన. నేరస్తుని పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొటెక్ట్ చేస్తాం. ప్రశాంతి భర్త రాంబాబు ఎక్కడ ఉన్నాడు? మీరు తనకి కాల్ చేయడం కానీ, లేకపోతే తనకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ని కానీ అప్రోచ్ అవ్వడం జరిగిందా సార్? అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అతను వేరే మేస్త్రి దగ్గర పనిచేస్తున్నాడు. వాళ్ళ మేస్త్రిని కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ట్రై చేస్తున్నాం. వీళ్ళని తొందరగా పట్టుకొస్తాం. ప్రశాంతికి ఒక చిన్న పాప, 6 నెలల పాప. అంటే తను వెళ్ళిపోయిన తర్వాత రాంబాబు ఆ చనిపోయినటువంటి తల్లి పక్కనే పాప ఏడుస్తూ ఉంది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ పాప మీరు వెళ్ళేటరికి ఏ సిచ్యువేషన్లో ఉంది? మేము వెళ్ళేసరికి పాప ఇంటి పక్క వాళ్ళు ఎత్తుకొని ఉన్నారు. అక్కడ సీన్లో మాత్రం పాప లేదు. తర్వాత మేము తెలుసుకుంటే ఏంటంటే పాపను వెంటనే వదిలిపెట్టినట్టు, మార్నింగ్ ఎప్పుడు ఏడుస్తుంటే పక్కింటి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పోయినట్టుగా అప్పుడే చూసినట్టు తెలిసింది ఈ సంఘటన. మీకు సమాచారం ఎవరు ఇచ్చారు సార్? అక్కడ ఇంటి పక్క వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుంది, ఏ విధంగా అమ్మాయి లేవట్లేదు, అనుమానాస్పదంగా ఉంది, చనిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వెంటనే వెళ్ళాము. వీళ్ళు విజిట్ చేసి చూస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట. గొంతు పిసికి చంపినట్టుగా మాకు ప్రస్తుతానికి సమాచారం అనిపిస్తుంది. పోస్ట్మార్టం తర్వాత ఇంకేమన్నా గొంతు నలపడంతో పాటు ఇంకేమైనా కారణాలు ఉంటే కూడా పోస్ట్మార్టం దాంట్లో మనకు తెలిసిపోతుంది. డాక్టర్ ఒపీనియన్ ఎట్లా వస్తే ఆ విధంగా దానికి కేసు రిజిస్టర్ చేస్తుంది. అతను అరెస్ట్ చేస్తాం. ప్రశాంతిని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తుంది. 6 నెలల చిన్నారిని తండ్రి చనిపోయినటువంటి తల్లి పక్కనే పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాంబాబు కోసం ప్రస్తుతం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం 3 టీములుగా డివైడ్ అయ్యి రాంబాబు ఆచూకీ కోసం వెతుకుతున్నాము. ప్రశాంతి గొంతు మీద, అదేవిధంగా శరీరం మీద చిన్న గాయాలు ఉన్నాయి. తానే భర్తే చంపేశాడు అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మా ఇన్వెస్టిగేషన్లో కూడా ఫర్దర్గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. రాంబాబుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, మేడ్చల్.